శ్రీమాత్రే నమః. శనిగ్రహం చెడు దృష్టి మీపై పడకుండా ఉండాలంటే ఈ 3 రత్నాలు ధరించాల్సిందే. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడి చెడు దృష్టి పడకుండా ఉండేందుకు కొన్ని రత్నాలున్నాయి. ఈ రత్నాలను ధరించడం ద్వారా శనిదేవుడి చెడు దృష్టి నుండి విముక్తి పొందొచ్చని నమ్ముతారు. కాబట్టి జాతకంలో శనిదేవుడి దుష్ఫలితాలను తగ్గించే అద్భుత రత్నాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కనక పుష్యరాగం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే దానిని బలోపేతం చేయడానికి ఆ వ్యక్తి కనక పుష్యరాగం రత్నాన్ని ధరించాలి. కనుక పుష్యరాగం రత్నాన్ని ధరించడం వల్ల బృహస్పతి స్థానం బలపడుతుందని నమ్ముతారు. దీనితో పాటు వ్యక్తి అంతర్గత విశ్వాసం కూడా పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రత్నాన్ని ధరించడం వల్ల గృహ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శుక్ర, గురు, శనివారాల్లో కనక పుష్యరాగం రత్నాన్ని ధరించాలి. రెండవది నీలమణి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిగ్రహం కోపాన్ని తగ్గించడానికి ఆ వ్యక్తి నీలమణి రత్నాన్ని ధరించాలి. దీన్ని ధరించడం ద్వారా జాతకంలో శని, రాహు, కేతువులు 3 గ్రహాల అశుభాల నుండి ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు అన్ని కష్టాలు కూడా జీవితం నుండి దూరం అవుతాయి. రత్నాల శాస్త్రం ప్రకారం నీలమణి రత్నాన్ని ధరించడం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో తలెత్తే ఎలాంటి సమస్యల నుండైనా ఉపశమనం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీలమణి రత్నాన్ని శనివారం వెండి ఉంగరంలో ధరించాలి. ఈ రోజున దీనిని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. గోమేధికం. ఎవరి జాతకంలో శని మహాదశ అశుభ ప్రభావాలను కలిగి ఉన్నారో వారి గోమేధికం రత్నాన్ని ధరించాలి. గోమేధికం రత్నాన్ని ధరించడం ద్వారా వ్యక్తి జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని నమ్ముతారు. దీనితో పాటు మనిషి మనసులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.